అందిన కాడికి దండుకోవచ్చు, అడ్డు చెప్పేవారుండరు. టార్గెట్ల పేరుతో ఇష్టారాజ్యంగా వసూలు చేయొచ్చు. బోర్ కొడితే ప్రైవేటు వ్యక్తులను కూడా పెట్టుకోవచ్చు. ఏడాది గడవకుండానే లక్షాధికారి కావచ్చు. చెక్ పోస్టుల్లో అవినీతి అధికారుల ఆలోచన ఇది. చూద్దాం. ఇవి కాసులు కురిపించే చెక్ పోస్టులు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఈ చెక్ పోస్టులు అధికారులకు ఉద్యోగులకు కోట్లు కురిపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అందుకే ఈ చెక్ పోస్టుల్లో ఉద్యోగం కోసం పోటీ పెరిగిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోని గోరాజ్, వాంకిడి, బైన్సా చెక్ పోస్టుల్లో ఉద్యోగం కోసం అక్రమార్కులు పైరవీలు సైతం చేస్తున్నారు. ఈ చెక్ పోస్టుల్లో అక్రమ వసూళ్ల దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్లోని 3 చెక్ పోస్టుల వద్ద రవాణా, ఎక్సైజ్, వ్యాపార పనులు, పౌర సరఫరాల శాఖ అధికారులు విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఉమ్మడిగా నిఘా పెట్టి అక్రమాలను అరికట్టాల్సిన ఇక్కడి అధికారులు వసూళ్లే పనిగా పెట్టుకున్నారు. నిబంధనల ప్రకారం వసూలు చేయవలసిన పన్నుల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. कुल मिला के करीब 1000-1200 रुपये ये लोग रंगदारी का वसूल कर लेते हैं। 500 RTO बैरियल, 200 सेल टैक्स बहती, 550 रुपीज़ सेल टैक्स मोहर का ये लोग ले लेते हैं हम लोग से। नहीं देने पे हड़काते हैं, गाड़ी नहीं छोड़ते हैं, खड़ा करके रखते हैं। బోరజ్ చెక్ పోస్టుపై ఎన్నోసార్లు ఏసీపీ దాడులు జరిపింది. లెక్కలకు మించి లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుంది. అయినా ఇక్కడి అధికారుల వసూళ్ల తీరు మారడం లేదు. పై స్థాయి నుంచి ప్రతి నెల 50 లక్షల రూపాయలు టార్గెట్ ఉంటుందని అధికారులే చెబుతున్నారు. అధికారికంగా పన్నులు, జరిమానాల లక్ష్యం పెట్టారని ఈ టార్గెట్ చేరుకోవాలంటే ఇలాంటివి తప్పవని అంటున్నారు. ఇక హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్లే 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న వాంకిడి సమీపంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్టుది కూడా ఇదే పరిస్థితి. మీడియాలో వార్తలు వచ్చినప్పుడో, ఏసీపీ దాడులు చేసినప్పుడో అధికారులను వివరణ అడగడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు స్పందించి సర్కారు ఆదాయానికి గండిపడకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.